ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం మార్చి 17వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల 40 నిమిషాల తర్వాత మీకు ఈ వార్త అందబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎటువంటి వార్త మీకు అందుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే వృషభ రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం, పట్టుదల వీరిలో ఉంటుంది. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సహనం, ఓపిక కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు ఇప్పుడు కూడా. ముఖ్యంగా ఈ యొక్క 2026వ సంవత్సరం మార్చి 17వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక రాత్రి 9 గంటల 40 నిమిషాల తర్వాత మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి బంధువుల నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్త. ఇటువంటి వార్త మీకు అందబోతుంది. కానీ చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు మిస్ అవ్వబోతుంది. ఈ విషయంలో మీరు కొంత నిరాశపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి వస్తారు. తన వల్ల మీరు ఒక సజెషన్ని అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అది మీ యొక్క కెరియర్లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే ఒక సదవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీరు చేసేటువంటి ఒక పని కారణంగా సమాజంలో మంచి గుర్తింపు మీకు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీరు ఒక మంచి పని చేసి పై అధికారుల ప్రశంసలు కూడా దక్కించుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం పార్టీకి మీరు చేసిన సేవలను పై అధికారులు గుర్తిస్తారు. శ్రమకు తగ్గిన ఫలితాన్ని మీకు అందిస్తారు. మీ యొక్క జీవితంలో ఇది చాలా ఆనందకరమైన రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది. అంటే చాలా కాలంగా ఈ యొక్క పరిష్కారం కోసం మీరు అన్వేషిస్తున్నారు. అటువంటి ఒక పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈరోజు కొనుగోలు చేస్తారు. కొంతమంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలనుకునేవారు దానికి సంబంధించి మొదటి అడుగు ముందుకు వేయబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నారో, కుల వృత్తులు చేసుకుంటున్న వారికి లాభదాయకమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న చిన్న స్టేషనరీ షాపులు కావచ్చు, కిరాణా దుకాణాలు కావచ్చు, ఇటువంటి చిరు వ్యాపారవేత్తలకి
ఈరోజు కొంత సమస్యాత్మకమైన రోజే అని చెప్పుకోవాలి. వినియోగదారులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వారు జీవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.